హలో అండి అందరికీ. ఇది గురువారం లాగా అనమాట. దత్తు స్కూల్లో వచ్చి యాన్యువల్ స్పోర్ట్స్ మీటప్ ఉంది, దానికి వెళ్తున్నాము. ఇది అర్లీగాను ఆ రోజు చందు లీవ్ తీసుకున్నాడు. ఇంకా ఇది ఎట్లా అంటే ఇక్కడ 4 హౌసెస్ ఉంటాయి, అంటే పంచభూతాలు, సారీ 4 కాదు, పంచభూతాలు అంటే 5. అవి వాటిల్లో వచ్చి అదే వాయు, అగ్ని, అవి హౌసెస్ లాగా పెట్టారనమాట. అంటే గ్రూపులు డివైడ్ చేసి దాంట్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారనమాట. దత్తు వచ్చి పృథ్వీలో ఉన్నాడు. మరి ఆ రోజైతే 5కి లేచి రెడీ అయ్యి 6కి అంతా బస్ వచ్చింది. అంటే ఎంత చీకటిగా ఉందంటే అప్పుడే వెళ్ళాడు. దాంతోపాటు దాత్రి కూడా లేచింది అనమాట. అబ్బాయి ఎందుకులేండి, పెద్ద హడావిడి అయిపోయింది. ఎందుకంటే మేము 7:30కి అంతా వెళ్ళి అక్కడ సీట్స్ ఆక్యుపై చేయాలని చెప్పారు. చూసారా, అంత అర్లీగా ఉంది, చీకటిగా ఉంది అసలు. వాడప్పుడు లేచి వాడప్పుడు స్నానం చేసి పాపం అప్పుడు రెడీ అయ్యి వెళ్ళాడు. సరేలే రెడీ అవుతున్నాను. చూసారా, ఇదేమైనా రెడీ చేపిస్తూ ఉండదేమో, అబ్బే అప్పుడే లేచి వచ్చేసింది అనమాట. ఎంత టైం చూడండి, అప్పుడు బస్సు వెళ్తూ ఉంది. అంత అర్లీగా వాడు వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత మేము 7:30కి అంతా అక్కడ ఉండిపోవాలా, సీట్స్ ఆక్యుపై చేయాలని చెప్పారు. మేము వెళ్ళడం 7:45, 8 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు, ఇంకా ఏమీ లేదనమాట. అబ్బా ఎందుకులేండి, చెప్పనవసరం లేదు, అట్లా ఉండింది. అప్పటికే పేరెంట్స్ అందరూ వచ్చేసారు చాలామంది. జస్ట్ వితిన్ మేము వెళ్ళిన ఒక 5 మినిట్స్కి అంతా ఫుల్, అసలు ఎక్కడ ఖాళీ లేదనమాట. అట్లా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు వేసుకున్నారు కదా టీషర్ట్లు, అలా అనమాట. అవి సింబాలిజంగా పెట్టారు. వీళ్ళు ఏది చేసినా కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఈ స్కూల్లో మాత్రం ఒక అర్థం ఉంటుంది. అంటే మన కల్చర్ని ఫాలో అవుతూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇస్తారనమాట. అది ఇక్కడ మెయిన్. ఇక్కడ గ్లీవ్లెస్లు ఎట్లా పడితే అట్లాంటింతా వేసుకోరు. ఒక పద్ధతి అనేది మెయింటైన్ చేస్తారనమాట. పిల్లలు చూస్తారంటే స్కర్ట్స్ కూడా బిలో నీ లెంత్ మాత్రమే ఉండాలా, అట్లన్నీ ఫాలో అవుతారు. దీని బ్యాగ్ నేను తేవాలని చెప్పాను, చూడండి ఏం చేస్తా ఉండదు. అదిగో చెప్పిల్లా, లే పైకి లే దొద్దులే నాన్న, లేస్తాం లే పైకి లే పైకి లే. ఏమి ఇప్పుడు నువ్వు తీసుకురాకపోతే ఇక్కడ రాత్రి పడిపోయింది కదా. అప్పటి నుంచి అటు పక్కనున్న వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత జాగ్రత్తగా వెళ్ళిందంటే అంత జాగ్రత్తగా వెళ్తూ ఉంది. చూసుకొని చూసారు ఎంత నిదానంగా వెళ్తూ ఉండదో. చాలా బాగా అనిపించింది. అయితే ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. దత్తు అయితే పృథ్వీ హౌస్లో ఉన్నాడు. అంటే అక్కడ గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకున్నారు కదా, అది అంటే పృథ్వీ హౌస్లో ఉన్నాడు అనమాట. అగ్ని, వాయు, ఇవన్నీ అనమాట. ఆ పంచభూతాలని సింబలైజింగ్గా పెట్టేసి ఆ గ్రూప్లో ఇచ్చారు. ఆ గ్రూప్లో మొత్తం ఎవరికి ఎన్ని ఎక్కువ పాయింట్స్ వస్తాయో ఆ హౌస్కి గిఫ్ట్ చేస్తారనమాట. ఎంత బాగా చేశారు, ఇంత చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతేను. బెలూన్స్ సృష్టి గ్లోబల్ స్కూల్ అని చెప్పని పైనకి ఎగరేశారనమాట. అది ఇంకా ఇక్కడి నుంచి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళంతా కేర్ టేకర్స్. ఇక్కడి నుంచి డ్యాన్స్లు అనమాట. ఈ డ్యాన్సులకి అయితే రాత్రి ఊగిపోయింది. సమ్ టైం వరకు నిద్రపోయింది పాపము, ఎందుకంటే అర్లీగా లేచింది కదా. ఇంకా తను లేచే లోపలే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగా చేశారో అసలు, నేను ఇట్లా అనుకోలేదు. ఇక్కడే దత్తు చూసారో, అది సెకండ్లో ఉన్నాడు. బట్ పాపం ఇక్కడ వరకే తెలుసు అనమాట. తర్వాత రన్ చేయాలని చెప్పిన వాళ్ళకి ఎవరు చెప్పలేదంట. అక్కడ రన్ నరుస్తూ ఉన్నారు. వీళ్ళేంది అక్కడికి వెళ్ళి అది ఎత్తాలంతేను. అదేందో అట్లా జరిగిపోయింది పాపము. చూడండి ఇక్కడ ఈ డ్యాన్సులు అయితేనో మామూలుగా లేవు, ఊగిపోతూ ఉందనమాట. ఇంకా మ్యూజిక్ వస్తే ఎక్కడ ఆగిపోతుంది.
ధాత్రికి అక్కడున్న డ్రోన్ కావాలంట, అక్కడ ఉండే ఆ ఫోటోగ్రాఫర్స్ని అడుగుతా ఉంది అది కావాలని చెప్పని. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ కలిసారండి, చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. ధాత్రిని కూడా ఎత్తుకున్నారు, అసలు చాలామంది ధాత్రిని అక్కడ చూస్తూ ఉన్నారు, చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు కూడాను, మేము ధాత్రి పాపని చూస్తూ ఉన్నాము అని చెప్పని. ఎంత నవ్వుతూ ఉన్నారో వాళ్ళు. ఇక్కడ ఇది ఒక గేమ్ అనమాట, అదేంటంటే బాల్స్ పెడతారు. అక్కడ ఎందుకు పరిగిస్తామంటే దానికి ఆ బాల్స్ కావాలంటే నాన్న రచ్చ చేసింది, నేనైతే వీడియో ఎక్కువ తీయలేకపోయాను. ఆ బాల్స్ కోసం అని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళిందో అసలు చెప్పనవసరం లేదు. పోయి ఆ బాల్స్ తీసుకురావాలి, గుంటగా నక్కలాగా ఎదురు చూస్తూ ఉంది ఆ బాల్స్ కోసం అయితేను. ఈ వాయు ఆకాశ ఈ పంచభూతాలలాగానే వీళ్ళు కూడా అట్లానే పర్ఫామ్ చేశారనమాట. ఎందుకంటే అది వచ్చేలాగా పర్ఫామ్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. ఇది కూడాను గ్రేట్ కదా ఈ ఏజ్కి ఇంత అని చెప్పని. जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों का मार दो, లోపల పెట్టేస్తాం ఏదో 2 రోజులు. అక్కడ అరుపులు విజల్ వేస్తున్నారండి, నేను తక్కువ అని చెప్పి. ధాత్రి చూడండి ఎట్లా అరుస్తూ ఉందో. అవునా అదేనది, నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేయి. You can see such discipline here. All the very good. అంతే. A philosophy is a practice. It's not a rank. No. We welcome our Taekwondo students. Approve. Tirudra. Approve. Come on, sweet.
ఇక్కడ ఏంటంటే వాళ్ళు కింద ఇట్లా అని దండం పెట్టుకుంటారు కదా, అంటే ఫస్ట్ ఏదైనా చేసేటప్పుడు ఈమె కూడా అట్లా దండం పెట్టుకోవడానికి చూడండి తీసుకొచ్చి బొట్టు పెడతా ఉండదు ఆమె పెట్టుకొని. అంతే అండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.